నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ హీరో. మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే బాగా కొంచెం హడావుడి చేసి కొంచెం యువ నాయకుడు అని, అదేవిధంగా సిరెడ్డి కొంచెం ఈ మధ్య బాగా హాట్ కామెంట్ చేశారు వాళ్ళు. అప్పుడు బయట పార్టీ అధికారం ఉన్నప్పుడు, పార్టీ అధికారం పోయిన తర్వాత సోషల్ మీడియాలో బాగా సిరెడ్డికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇద్దరికి మ్యారేజ్ జరగబోతున్నట్టుగా, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగా కొన్ని బాగా సోషల్ మీడియాలో పోస్టులు కానీ లేకపోతే వాళ్ళ మీమ్స్ కానీ బాగా వైరల్ అవుతున్నాయి. సో దీని మీద మీరేం చెప్తారు? మీమ్స్ మీరే అంటున్నారుగా. కాకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంచి వాక్చాతుర్యం ఉన్న యువ నాయకుడు. అసలు ఆయన కుటుంబ నేపథ్యం అది అందరికి తెలిసిందే. బట్ ఆ కుటుంబం నుంచి వచ్చి ఎట్లాగా ఆయన కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఇంత బాగా నేము ఫేమ్ తెచ్చుకున్నాడంటే ఒక కీలకమైన పదవి లేకుండా. తర్వాత ఆయన స్పోర్ట్స్ దీనికి ఏదో చైర్మన్ చేసినట్టున్నారు కదా, ఆడుదాం ఆంధ్ర టైం సంబంధించారు. బట్ అటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా తన మాట తీరుతో చాలా లౌక్యంగా, చాలా చాకచక్యంగా, చాలా హాస్యాస్పదంగా, వెటకారంగా భలే మాట్లాడేవాడు ఆయన. సో ఆయన ఆ వెర్షన్. శ్రీరెడ్డి గారు ఏంటంటే ఇంకా ఫైర్ బ్రాండ్. ఈవిడ ప్రతిది కూడా ముక్కు సూటిగానే మాట్లాడుతూ, ఇంక మరి కొన్ని సెన్సార్ కట్ట మనం మాట్లాడలేం కానీ అంత పచ్చి మాటలు కూడా మాట్లాడుద్ది ఆవిడ. మొన్న ఓడిపోయినప్పుడు కూడా ఒక వీడియో చూశాను నేను, ఒక మిత్రుడు చూపించాడు. ఆ వీడియోలో ఏముందంటే, మీకేం పోయిందిరా బాబు, మీకోసం పార్టీ కోసం మీ సింగిల్ ఎంపీ అవ్వకపోయినా మేము ఎంత బాధపడి ఎంత దొబ్బించుకున్నా కూడా అని. ఇంకో అక్కడ కొంచెం డాష్ పదజాలమే వాడు. ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా నన్ను ఏడిపించేవాడే అన్నట్టుగా కూడా చాలా ఒక రకమైన వేదనతో, అక్కసుతో, బాధతో మాట్లాడినట్టు అనిపించింది. సో వీళ్ళిద్దరికి ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఆయన కోప్పడినట్టుగా ఇప్పుడు మనం చూడం. చాలా కూల్ గా ఏముందన్నా ఇవి ఏముంది ఇలాగే కూల్ గా మాట్లాడుతూనే పంచులు అవి వేస్తుంటాడు. అంటే అప్పట్లో శ్రీరెడ్డి మనం సోషల్ మీడియాలో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా క్యూట్ గా ఉంటాడు, నేను ఒక రోజు గడపాలనుకుంటున్నాను అన్నట్టు కూడా ఆమె స్వయంగా చెప్పారు. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇవి చాలా ఇంతకుముందు కూడా చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ మీరు చూసే ఉంటారు. పలానా పార్టీ గెలిస్తే, ఆవిడ పేరు మర్చిపోయింది, క్లబ్ డాన్సర్ గా యాక్ట్ చేసేది బాలీవుడ్ హీరోయిన్, పేరు గుర్తు రావట్లేదు. ఆవిడ ఎలాగా చెప్పింది, కాంగ్రెస్ గెలవదు, గెలిస్తే నేను న్యూడ్గా ప్రదర్శనిస్తా అని. ఇంకో బాలీవుడ్ యాక్ట్రెస్ అయితే, ఒకవేళ సమ్ ఎక్స్ పార్టీ గెలిస్తే వాళ్ళకి ఒక రాత్రంతా గడుపుతా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత ఇక్కడ ఈవిడ కూడా మీరు అన్నట్టే గుర్తొచ్చింది. అంటే మరీ గడుపుతా అన్నట్టుగా విషయం నాకు గుర్తులేదు కానీ చాలా క్యూట్ గా బాగుంటారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నట్టుగా మాట్లాడడం. దానికి కొనసాగింపుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా నడుస్తుందంటే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అంతగా సోషల్ మీడియాలో హల్చల్ చేయట్లేదు. చూడండి, ముందు చాలా షార్ట్స్ లోను, ట్రోల్స్ లోను, ఇన్స్టాలోను తెగ వచ్చేవి ఆయన స్టేట్మెంట్స్. ఏదో ప్రధానికి ఒక వేదాంత ధోరణిలో, ఒక రకరకాలుగా జీవితాన్ని ముడిపెట్టి, రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడినట్టుగా, మీకు ఇంత చిన్న వయసులో ఎంత అనుభవం ఎలా వచ్చిందని చెప్పి మన జర్నలిస్ట్ సోదరులు అడిగితే ఆయన చాలా గొప్పగా డిఫరెంట్ గా చెప్పడం. ఇట్లా అయితే దానికి మళ్ళీ ఈవిడ కింద పోస్ట్ పెట్టు ఓకే అన్నట్టుగా పెట్టడం. మరి ఆవిడ పెట్టిందో వేరే వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసి 2 క్లబ్ చేశారో తెలియదు కానీ అట్లా అలాగా ఆ వార్త ఈ వార్త రావడం. ఇద్దరు వైసీపీకి సంబంధించిన అభిమానులే, ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళు కదా, శ్రీరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సో వీళ్ళిద్దరూ ఒకటి అవుతుపోతున్నారు. ఏముంది, ఒకటి అవబోతున్నారట అని ఎవడని అన్నాడంటే దాని వెంటనే అట ఎవరు ఏదో ఉందని చెప్పి వెంటనే ఆయన చూసి ఇంకోటి పెడతాడు, అది చూసి ఇంకోటి పెడతాడు. బట్ ఆ కుటుంబ నేపథ్యం, ఈ కుటుంబ నేపథ్యం చాలా వేరు. మేబీ ఆవిడ అసలు ఆంధ్రాలో ఉన్నారో లేదా హైదరాబాద్ లో ఉన్నారో మద్రాసులో ఉన్నారో తెలియదు ఆవిడ. ఇంకా మరి ఈయన అయితే అక్కడే ఉంటాడు, ఈయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాయలసీమ ప్రాంతంలో. ఇద్దరికి ఎక్కడ కుదురుతుంది అనేది క్వశ్చన్ మార్క్. కాకపోతే సోషల్ మీడియాలో ఇట్లాంటివి ఏమంటే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి భర్తతో విడాకులు అయిపోయి ఇంటికి వచ్చింది అనగానే వెంటనే వాళ్ళ మేనత్త కొడుకు ఇంకోటి ఉన్నాడు ఖాళీగా, వాడితో నిశ్చితార్థం అంట, పెళ్ళంట అని చెప్పి ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. పేరు అనవసరం లేండి. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని గురించి గతంలో ఈవిడ చాలా క్యూట్ గా బాగుంటాడు, మంచి యువనేతగా ఉంటాడని స్టేట్మెంట్ ఇవ్వడం, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పులిహార కలిపారేమో అని అనుకుంటున్నాను. చెప్పలేం, ఎందుకంటే చాలా మంది క్రికెటర్స్, యాక్టర్స్, అట్లాగే బిజినెస్ మ్యాన్లు, యాక్టర్స్ ఎక్కువగా కలుస్తుంటారు. బట్ రాజకీయ నాయకులు, యాక్టర్స్ కలవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. బట్ ఈవిడ అంత రాజకీయ నాయకురాలు కూడా కాదు.
అలాగని గొప్ప నేము ఫేమ్ ఉన్న యాక్ట్రెస్ కాదు. ఇప్పుడు ఆయన కూడా ఒక స్థాయికి ఎదిగిపోయిన లీడరు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దీంతోనే ఆయన ఒక నామినేటెడ్ పోస్ట్ కి ఏదో అయ్యాడు కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి అయితే కాదుగా. సో మేబీ నెటిజన్లు ఎలా ఉంటారంటే తగిలించి తమాషా చూసే రకంగా కూడా ఉంటారు కొంతమంది. సో అలా అయింటదని నేను అనుకుంటున్నాను. వీళ్ళిద్దరికి ఎక్కడ కలిసే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. మేబీ సోషల్ మీడియా కార్యకర్తలుగా సోషల్ మీడియాలో ఉండే వైసీపీ అనుయాయులుగా ఎక్కడైనా కలిసారేమో మనకు తెలియదు. సో అట్లా ఇది ఈ పుకారు ఈ ప్రోపగాండా పబ్లిసిటీ అయిందేమో నా అభిప్రాయం. అంటే జగన్ గారు కూడా దగ్గర ఉండే సోషల్ మీడియాలో మీమ్స్ గా భలే వేస్తారు. అట్లా ఎట్లా వస్తాయి వాళ్ళకి అంటే ఆలోచనలు? టీడీపీ పార్టీ వాళ్ళు చేపిస్తున్నారా? మేబీ అండి. ఇప్పుడు ప్రత్యర్థులు రెడీగా కాచుకొని ఉంటారు. ఎంతవరకు ఈవిడ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం కానీ, లేదంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ప్రభుత్వానికి ఫేవర్ గా ఉండి వీళ్ళకి వెటకారంగా మాట్లాడడం కానీ, అరే ఇప్పుడు దొరికిందిరా మా ఛాన్స్ మా టైం రా అనుకునే వాళ్ళు ఉంటారుగా. సీనియర్ నాయకులు వాళ్ళు పట్టించుకోకపోయినా యువగలం ఉంటుంది. కింద కుర్రోళ్ళు వీళ్ళు ఊరుకోరు. అన్నా తప్పు చేసినోడికి శిక్ష విధించకపోతే అని మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటాడన్నా, ఖచ్చితంగా విధించాలన్నా అనే దృక్పథంతో ఉంటాడు వీడు. సీనియర్లు ఏమంటారు, చంద్రబాబు లాంటి వాళ్ళు ఏదో చేశారు కదా అని మనం చేయకూడదు, వాళ్ళకి మనకి తేడా ఏంటి, అలా వద్దు అని అంటారు. బట్ వీళ్ళేమంటారు, వాళ్ళకి శిక్ష విధించకపోతే మాత్రం ఈయన చూసి ఇంకోటి వస్తాడు, ఆయన చూసి ఇంకోటి వస్తాడు. ఇప్పుడు కొడాల నాని గారికి ఎంత జరిగింది, కొడాల నాని గారిని ఎన్నో మాట్లాడినారు. కానీ ఆయన ఇప్పుడు ఏం చర్యలు తీసుకోకపోతే ఏమంటున్నారు కుర్రోళ్ళు, ఆయన అలా వదిలేస్తే ఎట్లా అన్నా ఆయన చూసి ఇంకోటి తయారవుతాడు. ఇప్పుడు ఆ బోరుగడ్డ అనిల్ గారు ఉన్నారు, ఆయన ఇంకా దారుణంగా మాట్లాడాడు ఆయన. మరి ఆయన ఏం చేయకపోతే నెక్స్ట్ ఇంకోటి వస్తాడు కదా. వీళ్ళకి ఒక భయం అనేది ఏర్పరచాలి, వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి, అది చట్టపరంగానే జరగాలి అనేది యువగలం యొక్క గొంతుక వాయిస్. మరి ఏది వాస్తవం అంటారు? సో ఇలాగా బోరుగడ్డ వారు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైతే పనిష్ చేయలేదో, అరే ఈయన చూసి ఇంకో తయారవుతారు కదా. సో అట్లాగా కొన్ని రకాలుగా శాఖాపరమైన చర్యలు, చట్టపరంగా చర్యలు తీసుకుంటే కొంతమందికైనా భయం కలుగుతుందని ఒక అభిప్రాయం. కాకపోతే నెటిజన్స్ రకరకాలుగా ఇవాళ రేపు మీడియా కూడా కొన్ని రకాల వైరాలు క్రియేట్ చేస్తుంది, మనం చూసే ఉంటాం. గతంలో కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోయినా వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు అన్నట్టుగా ఎవరో ఒకరు పోస్ట్ చేస్తారు, దాని వెంటనే ఇంకోటి ఖండిస్తాడు. అంటే ఈ ఊరికే అంటే వీడు ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే అది తిరిగి మళ్ళీ వాడి దగ్గరికి ఎలా వస్తుందా అని చెక్ చేసే టైప్ లో కూడా నెటిజన్స్ ఉన్నారు ఇవాళ రేపు. సో కాబట్టి ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి శ్రీరెడ్డి వ్యవహారం కూడా ఆ పరంగా పుట్టుకొచ్చుండొచ్చు. మేబీ దానికి తోడు శ్రీరెడ్డి గారిని ఆ వైసీపీకి అంత ఫేవర్ గా ఉండి టీడీపీ పరంగా ఎంత బ్యాడ్ గా మాట్లాడినప్పుడు చాలా బ్యాడ్ అయిపోయింది ఆవిడ. చాలా వ్యక్తిగతంగా కూడా ఆవిడ కూడా చాలా ట్రోల్స్ చేసి చాలా మంది ఇబ్బంది పెట్టారు. ఆవిడ కూడా తగ్గలేదు, ఒక్కొక్కడికి పగిలిపోతాయి అని చెప్తున్నట్టు కూడా వార్నింగ్లు ఇస్తూనే ఆవిడ ఫైర్ బ్రాండ్ గా మాట్లాడింది. సో అటువంటి వ్యక్తుల్ని ఎవరు దగ్గర చేర్చుకోరు అనే ఫీలింగ్ లో ఇట్లా ఊరికే తగిలించి తమాషా చూసే విధంగా సిద్ధార్థ రెడ్డి గారికి ఈవిడికి అవుతుందని చెప్పి క్రియేట్ చేస్తుంటారేమో అని నా అభిప్రాయం. బట్ అంత కానీ చెప్పలేం, ఎట్లా ఉంటుందో తెలియదు. ఇది ఒకే సామాజిక వర్గం కాబట్టి ఏవి ఇప్పుడు ఎట్లా దారి తీస్తాయో చెప్పలేదు. ఎవరి మనసులో ఎప్పుడు ఏది కలుగుతుందో మనం ఎలా చెప్పలేము. అయితే ఇక్కడ ఒక మహిళ అనేసరికి ప్రతి ఒక్కరు ఈమెం చేసుద్దులే ఎంత అనుకున్నా ఒక చిన్న చూపు ఉంటుందండి మహిళ అనేసరికి. వీళ్ళు చేయగలరా ఇదని, అది చేయగలరు, చేసి చూపిస్తాం. మా దాంట్లో మహిళలకి ఎంత ప్రాధాన్యత ఉందో చూపిస్తామని చెప్పడానికే చంద్రబాబు గారు ఈ డెసిషన్ తీసుకున్నారని అనుకుంటున్నాను. కాకపోతే ఇవన్నీ కూడా చాలా హాట్ సీట్ అండి. పర్సనల్ లైఫ్ ఉండదు, ఫ్యామిలీ లైఫ్ ఉండదు, ఎప్పుడు ఆ సమీక్షలు సమావేశాలు దీంట్లో ఉండాలి.